Yeah, good morning, all of you. Good morning, sir. Yeah, good Good morning. morning, sir. Good morning, ma. So, last basic classes అన్ని కూడా చేస్తున్నారా? Any doubts? Clear? Okay, good. సో టుడే మనం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నారా? వెబ్సైట్ లోకి వెళ్ళి క్లియర్? సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయింది మా? Yes, sir. Okay, good guys. ఓకే గైస్, డన్. సో టుడే వచ్చేసి మనకి కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెజర్ క్రియేషన్ ఎలా చేయాలి, ఓచర్ పోస్టింగ్ ఎలా చేయాలి అనేసి మనము సిస్టంలోకి డౌన్లోడ్ లైక్ నిన్న చెప్పుకున్నాం డౌన్లోడ్ ఎలా చేయాలి, ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి సాఫ్ట్వేర్ అనేసి. ఈరోజు మనం పోస్టింగ్ కూడా ఎలా చేయాలని కూడా తెలుసుకున్నాం. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఈ 3 క్లాసెస్లో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో ఇప్పుడు మీరు చేసే ఫస్ట్ స్టెప్లో 100% మీకు బాగా అర్థమవుతాయి. అక్కడ ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతారో ఇక్కడ కూడా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది, గుర్తుపెట్టు. ఓకే, డన్. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. యా. సో ప్రపంచంలో మనం ఎక్కడున్నా www.tallysolutions.com లోకి వెళ్తే మన వెబ్సైట్ అనేది ఓకే ఇదనమాట, టాలీ సొల్యూషన్స్ వాళ్ళది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని మన సిస్టంలో ఇన్స్టాలేషన్ చేసుకుంటాం. సో దానికి ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 అబోవ్ ఉండొచ్చు, సిస్టమ్ టైప్ 64 బిట్ ఉండొచ్చు, మెమొరీ 4 GB అలా పైన ఉండొచ్చు, హార్డ్ డిస్క్ 43.6 MB, ప్రాసెసర్ i3 కానీ i5 కానీ i7 కానీ పెట్టుకుంటే సరిపోతుంది. కనెక్టివిటీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మానిటర్ రెజల్యూషన్ 1024x768 హైయర్ దగ్గర ఉండొచ్చు. ఇంకా మన లైసెన్స్ చెప్పుకున్నాం ఆల్రెడీ. సింగిల్ యూజర్ అంటే సిల్వర్ ఉంటాం, ఒక సిస్టంలో మాత్రం పనిచేస్తుంది. గోల్డ్ మల్టీ యూజర్ మనకు మినిమం 5 సిస్టమ్స్ ఆర్ 10 సిస్టమ్స్ వరకు పనిచేస్తాయి. ఇక మనకు www.tallysolutions.com వెళ్ళి టాలీ ప్రైమ్ 6.0 రిలీజ్ని మనం డౌన్లోడ్ చేసి మన సిస్టంలో ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఎడిట్ లాగ్ అంటే ఆడిటర్స్ సిఎస్ ఉపయోగిస్తారు, అది ఎడిట్ లాగ్. సో ఒరిజినల్ లైసెన్స్ కావాలనుకుంటే సిల్వర్ 22,500 ప్లస్ 18% జిఎస్టీ. అదే రెంటల్ కావాలంటే 750 ప్లస్ 18% జిఎస్టీ. గోల్డ్ 67,500 ప్లస్ 18% జిఎస్టీ. సో 2,250 ప్లస్ 18% జిఎస్టీ గోల్డ్ రెంట్. ఎప్పుడైతే మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకుంటారో డెస్క్టాప్ మీదకి ఐకాన్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా వచ్చేస్తుంది ఈ విధంగా. ఇది 5.0 5.1 ఇది టాలీ ప్రైమ్, ఇది 6.0 లేటెస్ట్ వర్షన్ పి అని వస్తుంది. పి అంటే ప్రైమ్. ఎప్పుడైతే దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేస్తారో ఇలా మీకు 4 ఆప్షన్స్ స్టార్టింగ్ లో కనబడతాయి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్. సో కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ లో మనం ప్రాక్టీస్ చేస్తాం. 99% ఫ్రీగా మనం టాలీ నేర్చుకోవచ్చు. 1% లైసెన్స్ కావాలనుకుంటే డబ్బులు కట్టాలి. ఓకే, సీరియల్ నెంబర్ యాక్టివేషన్ కి ఇచ్చిన తర్వాత యాక్టివేట్ న్యూ లైసెన్స్ లోకి వెళ్ళి మనము ఒరిజినల్ లైసెన్స్ అనేది యాక్టివేషన్ చేసుకోవాలి. రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే ఆల్రెడీ హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఉంది, అక్కడ టాలీ యూజ్ చేస్తున్నారు, అక్కడ అవసరం లేదు, దాన్ని అక్కడ డీయాక్టివేట్ చేసుకొని సరెండర్ చేసుకొని కడపలో మెయిన్ బ్రాంచ్ ఉంది ఇక్కడ యాక్టివేషన్ చేసుకోవడం, దాన్ని రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటారు. యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే మనం రిమోట్ యాక్సెస్ ద్వారా దీన్ని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ని క్లిక్ చేస్తానే ఈ విధంగా క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని 4 ఆప్షన్స్ వస్తాయి. మనం ఏం చేస్తాం, ఫస్ట్ క్రియేట్ కంపెనీలో కొత్తగా కంపెనీ అనేది క్రియేషన్ చేస్తాం. సెలెక్ట్ రిమోట్ కంపెనీ అంటే ఇది మనం ఎక్కడైనా ఉన్నా కూడా రిమోట్ యాక్సెస్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. స్పెసిఫై పాత్ అంటే ఇప్పుడు మీ సిస్టంలో డేటా ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాని యొక్క పాత్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తామంటే ఆ డేటా కనబడుతుంది. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అంటే మీ సిస్టంలో ఎక్కడైతే డేటా ఉంటుందో అది డైరెక్ట్ గా టాలీ నుంచి సెలెక్షన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ ఇలా చేస్తాం.
ఓకే. ఇప్పుడు నాది ఒరిజినల్ లైసెన్స్ కాబట్టి డైరెక్ట్ గా ఏదో కంపెనీ ఓపెన్ అయిపోతుంది. చూడండి, టాలీ ప్రైమ్ మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి స్పీడ్ గా. డైరెక్ట్ గా టాలీ కంపెనీ నాది ఏదో ఒకటి ఓపెన్ అయిపోతుంది. మీకు అలా కనిపించదు. ఫస్ట్ 4 ఆప్షన్స్ టాలీ మీద క్లిక్ చేస్తేనే ఇలా 4 ఆప్షన్స్ వస్తాయి మీకు. మీకు చేసేటప్పుడు. అలా వచ్చినప్పుడు మీరు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ ని క్లిక్ చేయండి. నాదేంటంటే లైసెన్స్ కాబట్టి డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది. మీకు కూడా అంతే. ఒకరోజు ఒక కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత రేపు మళ్ళీ మీరు ఓపెన్ చేశారంటే మీకు కూడా డైరెక్ట్ గా ఏదో కంపెనీ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆ ఓపెన్ అయిన కంపెనీ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే రైట్ సైడ్ లో పైన F3 ఉంటుంది. F3 ఇవ్వండి. ఓకే. F3 ఇచ్చిన తర్వాత షర్ట్ కంపెనీ క్లోజ్ చేయాలి. షర్ట్ అంటే క్లోజ్ చేయడం. ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ ఎస్ ఎంటర్ ఇవ్వండి. ఇది మెయిన్ పేజ్. సో మీకు ఫస్ట్ టైం చేసేటప్పుడు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మీకు ఏం కనబడుతుంది నెక్స్ట్? ఈ పేజ్ కనబడుతుంది. క్రియేట్ కంపెనీ ఇదే కదా నాకు కనబడుతుంది ఇక్కడ. క్రియేట్ కంపెనీ, రిమోట్, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ వెబ్. ఇవన్నీ ఏంటి సార్ అంటే మీకు ఇలా క్లాసులు చెప్పుంటారు కదా, వాళ్ళందరూ చెప్పిన క్లాసులన్నీ ఇక్కడ సేవ్ అవుతాయి డెస్క్టాప్ మీద. అవే ఈ క్లాసెస్ అన్ని. సో ఇప్పుడు నేను కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయాలి. క్రియేట్ కంపెనీ చూడండి. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారు ఇక్కడ? క్రియేట్ కంపెనీ సెలెక్ట్ చేస్తానే ఈ విధంగా కంపెనీ క్రియేషన్ అనేది చేస్తారు నీట్ గా. ఇప్పుడు మనం ఇదే చేస్తాం. చూడండి ఇక్కడ ఫీచర్స్ తక్కువ ఉన్నాయి. ఫీచర్స్ అన్ని కనిపించట్లేదు. అప్పుడు మీరు ఏం చేయాలి? F12 రైట్ సైడ్ లో F12 కి వెళ్ళాలి. F12 కి వెళ్ళి ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎస్. ఎడిట్ లాగా అవసరం లేదు. టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎస్. యాక్సెస్ కంట్రోల్ పాస్వర్డ్ ఎస్. బేస్ కరెన్సీ డీటెయిల్స్ ఎస్. ఒక్కసారి ఒక్కసారి చేసుకోవాలి. అప్పుడు మీకు ఇక్కడ కింద కొన్ని ఫీచర్స్ వస్తాయి. ఈ సెక్యూరిటీ ఆప్షన్స్ కూడా వస్తాయి. ఈ కంప్లీట్ డేటా పాత్ అంటే నీ సిస్టంలో టాలీ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టలేషన్ అయిందో ఆ పాత్ ఇక్కడ కనబడుతుంది. అక్కడ వెళ్ళి మీ డేటా సేవ్ అవుతుంది. కంపెనీ ఏంది? నేహా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఈ కంపెనీ క్రియేషన్ చేసుకోవాలి. ఓకే. రియల్ టైంలో నీ కంపెనీ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో ఆ అడ్రస్ ఇచ్చుకోవాలి. ఒరిజినల్ గా ఒక్కసారి చేస్తాం కంపెనీ మళ్ళీ మళ్ళీ చేయం. స్టేట్ ఆంధ్రప్రదేశ్. నీ టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ అన్ని ఇచ్చుకోవాలి. ఈమెయిల్ ఐడి, నీ కంపెనీకి రిలేటెడ్. వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇలా ఇచ్చుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్. ఇప్పుడు మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 31st వీకెండ్ అవుతుంది. సార్ నేను కంపెనీ ఆగస్టులో స్టార్ట్ చేశాను. ఇక నేను ఆగస్టు మంత్ ఇస్తానంటే తప్పు. నువ్వు మార్చిలో స్టార్ట్ చేసినా, జనవరిలో స్టార్ట్ చేసినా, డిసెంబర్లో స్టార్ట్ చేసినా ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో అదే నువ్వు ఇక్కడ ఇవ్వాలి. ఏది పడితే అది ఇవ్వకూడదు. 1 ఏప్రిల్ 25 బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న 1 ఏప్రిల్ 25. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ 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 ఎంటర్. యాక్సెప్ట్ నో ఎంటర్. అంతే. టాలీలో ఎంటర్ 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 తప్పితే ఇంకేం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ ఇవ్వండి. ఇప్పుడు F11 ఫీచర్స్ మీరు వెళ్తారు. సో దీన్ని F11 ఫీచర్స్ అంటారు. ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ మీకు బయట కనబడుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాక్ స్పేస్ ఇవ్వాలి. సో మోర్ ఫీచర్స్ ఎస్. మళ్ళీ బ్యాక్ స్పేస్ వెళ్ళండి. సో ఆల్ ఫీచర్స్ ఎస్. ఇలా. సో మోర్ ఫీచర్స్, సో ఆల్ ఫీచర్స్ రెండు ఎస్ పెట్టాలి. అప్పుడు F11 లో ఉండే ఫీచర్స్ అన్ని మీకు బయటికి కనబడతాయి. ఓకే. ఇప్పుడు దీన్ని ఎస్ పెట్టండి. ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టండి. రిమైనింగ్ ఆప్షన్స్ జస్ట్ ఎన్ ఫర్ నో. ఎంటర్.
నో ఎంటర్, నో ఎంటర్. ఎస్ ఉండే చోట ఎన్ పెట్టి ఎంటర్ పెట్టాలి. అంటే ఇప్పుడు మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం. సర్వీస్ కంపెనీలో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తే ఎలా పోస్ట్ చేయాలి అని తెలుసుకుంటున్నాం. అప్పుడు మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ మాత్రమే వేసి పెట్టాలి. రిమైనింగ్ ఆప్షన్స్ అని నో పెట్టండి. సేవ్ చేయండి. యాక్సెప్ట్ నో సేవ్. ఇది మనకి మెయిన్ పేజ్. ఇక్కడ నేహా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నేమ్ వచ్చింది. నో వచ్చర్స్ ఎంటర్డ్. కరెంట్ పీరియడ్ 1 ఏప్రిల్ 25 టు 31 మార్చ్ 26. సో దీన్ని గేట్ వే యాప్ టాలీ అంటారు. ఓకే, వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వాచర్ టైప్ కీస్ రావాలి. ఓకే, వస్తాయి. అవి ఎక్కడ చూసుకోవాలి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో వెళ్ళి చూసుకోవాలి. గ్రూప్స్ చూడండి, ఇవి గ్రూప్స్. లెఫ్ట్ సైడ్ అండర్ లో చూడండి 28 గ్రూప్స్ కనబడుతున్నాయి. బ్యాక్ రావాలంటే ఎస్కేప్ ఇవ్వాలి. లెడ్జర్ లోకి వెళ్ళండి. ఇక్కడ క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ డిఫాల్ట్ గా ఉంటాయి. 28 గ్రూప్స్ అండ్ 2 లెడ్జెస్ లెఫ్ట్ సైడ్ అండర్ లో చూడండి. వాచర్ టైప్స్ 24 వాచర్ టైప్ కీస్. 24 వాచర్ టైప్ కీస్. ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయమ్మా. ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. సో ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్ళి మనం లెడ్జర్ లోకి వెళ్ళాలి. లెడ్జర్ యొక్క బాక్స్ ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లంలో మనకి టోటల్ గా ఎన్ని లెడ్జెస్ ఉన్నాయమ్మా చెప్పండి. ఫస్ట్ ప్రాబ్లంలో టోటల్ ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి క్యాష్ తో కలిపి? ఎన్ని ఉన్నాయండి? చెప్పమా, ఎన్ని ఉన్నాయి క్యాష్? క్యాష్ తో కలిపి 11 ఉన్నాయి. క్యాష్ మనకు డిఫాల్ట్ గా ఉంటది కాబట్టి దాన్ని మనం చేయాల్సిన అవసరం లేదు. సో క్యాష్ కాకుండా రిమైనింగ్ 10 మనం చేద్దాం. ఓకే, చూడండి ఫస్ట్ క్యాపిటల్ ఉంది. క్యాపిటల్ గ్రూప్ ఏం తీసుకోవాలి? క్యాపిటల్ సార్. సో ఆ 28 గ్రూప్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఆ 28 లో అది ఎక్కడో ఉందనుకోండి, అప్పుడు మీరు జస్ట్ టైప్ చేయండి 2 అక్షరాలు సిఏపి. వచ్చిందా బయటికి రైట్ సైడ్ లో? ఎంటర్ ఇవ్వండి. క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ సేవ్ చేయండి. ఎంటర్ ఎంటర్ సేవ్. నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. దీంట్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా రెండా? 2 సార్. 2 ఉన్నాయి. సో పర్చేస్ ఏం తీసుకోవాలి? పర్చేజ్ అకౌంట్. పర్చేస్ తీసుకోవాలి. PUR ఎంటర్. నెక్స్ట్ ఏముంది? కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఏం తీసుకోవాలి? అంటే క్రెడిట్. SUN డౌన్ యారో అప్ యారో యూజ్ చేయొచ్చు. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఇవన్నీ ఇక్కడ రాయాలి. సప్లయర్ అడ్రస్, కస్టమర్ అడ్రస్. సేవ్. నెక్స్ట్ క్యాష్ ఉంది. కార్తిక్ మనకి చేయాలా అవసరం లేదు. నెక్స్ట్ ఏముంది? అంటే ఆల్రెడీ తీసుకున్నాం. సేల్స్ సార్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్. సేల్స్ ఏం తీసుకోవాలి? సేల్స్ అకౌంట్. సేల్స్ తీసుకోవాలి. కళ్యాణ్ కళ్యాణ్ సండే డెబిట్. సండ్రీ డెబ్టార్స్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ తీసుకోవాలి. సో తర్వాత SBI బ్యాంక్. SBI బ్యాంక్ అంటే ఏం తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్ సార్. బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. రియల్ టైంలో అకౌంట్ నెంబరు, FS కోడ్ ఇవన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ రెంట్ అంటే రెంట్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వేజెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ అంటే ప్రొవిజన్స్ కదా సార్. ఏంటి బ్రదర్?
ప్రొవిజన్స్ వస్తుందా? ఎందుకు వస్తుంది ప్రొవిజన్స్? డైరెక్ట్ ఇన్కమేనా? డైరెక్ట్ ఇన్కమ్. ఓకే. సో ఇప్పుడు మీరు ఏదైనా చేసింది చూడాలన్నా, ఏవైనా మిస్టేక్స్ చేసింది మార్చుకోవాలన్నా ఆల్టర్లోకి వెళ్ళాలి. ఇంకొకటి ఎక్స్ట్రా చేస్తున్నాను, కంప్యూటర్. అండర్లైన్ చేసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్. నేను బై మిస్టేక్ లో డైరెక్ట్ ఇన్కమ్స్ ఇచ్చి సేవ్ చేశాను. ఇప్పుడు నేను చేసింది చూడాలన్నా, తప్పు చేసింది మాడిఫికేషన్ చేసుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? ఎస్కేప్ ఇవ్వండి. బ్యాక్ రావాలంటే ఎస్కేప్ ఇవ్వాలి. ఎస్కేప్ ఎస్కేప్ గేట్ వ్యాప్ లేక వచ్చాలి. మ్యూట్ లో పెట్టుకోండి బ్రదర్. ఆల్టర్లోకి వెళ్ళాలి. ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళాలి. మీరు చేసిండని చూడాలంటే ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు నువ్వు మిస్టేక్ చేసింది మార్చుకోవాలంటే మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ తీసుకొని చేంజ్ చేయాలి. ఇలా ఇలా కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ చేశాం. ఇప్పుడు అమౌంట్స్ ఎలా ఎంటర్ చేయాలి అనేది తెలుసుకుంటాం. ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్ళండి. ఓచర్స్. ఓకే, ఓచర్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇది సింగిల్ ఎంట్రీ మోడ్ అంటారు. పర్టికులర్స్ అమౌంట్ ఇది సింగిల్ ఎంట్రీ మోడ్. దీన్ని మనం డబుల్ ఎంట్రీ మోడ్ కు మార్చాలి. చేంజ్ మోడ్ డబుల్ ఎంట్రీ. అప్పుడు 2 బై వస్తుంది. 2 బై రాకుండా డెబిట్ క్రెడిట్ రావాలి. రైట్ సైడ్ లో F12 ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ యూజ్ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 బై డ్యూరింగ్ ఓచర్ ఎంట్రీ. ఇది ఎస్ పెట్టాలి. సేవ్ చేయాలి. ఇప్పుడు నీకు 2 బై వస్తుంది. ఒక్కసారి మాడిఫికేషన్ చేసుకోవాలంతే, మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. రైట్ సైడ్ లోనే ఫంక్షన్ కీస్ కూడా ఉంటాయి. ఓకే, రిసిప్ట్, జర్నల్, సేల్స్, పర్చేజ్, కాంట్రా, పేమెంట్ ఇవన్నీ కూడా రైట్ సైడ్ లోనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, క్యాపిటల్ అంటే బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? రిసిప్ట్. రిసిప్ట్ చూడండి, రైట్ సైడ్ లో రిసిప్ట్ అని తీసుకోండి. అలా తీసుకుంటానే ఇక్కడ మనకు వచ్చేస్తుంది. పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? సిఆర్ ఉంది. నువ్వు చేసిన లెడ్జెస్ అన్ని ఆటోమేటిక్ గా ఈ ప్లేస్ లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు సిఆర్ అంటే క్యాపిటల్ డెబిటా క్రెడిటా? డెబిట్ సార్. ఎవరైతే ఇప్పుడు లెడ్జెస్ గ్రూప్స్ క్రియేషన్ చేశారు కదా, అది సెకండ్ క్లాస్. ఫస్ట్ ఇక్కడ థర్డ్ క్లాస్ ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయడం. ఫస్ట్ క్లాస్ డెబిట్ క్రెడిట్ చేయడం. అందుకే లాస్ట్ 3 days చెప్పిన బేసిక్ క్లాసెస్ ఏవైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళకు సబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పేస్తారు. సో క్రెడిట్ క్యాపిటల్ అయినప్పుడు డెబిట్ ఏమవుతుంది? క్యాష్ అవుతుంది. ఓకే, సేవ్ చేయాలి. యాక్సెప్టర్ లో సేవ్. అక్కడే ఒక ఎంట్రీ పాస్ అయింది. నెక్స్ట్ ఏముంది? సో పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇప్పుడు ఏకి తీసుకోవాలి? పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి. పర్చేజ్ అకౌంట్ తీసుకున్నప్పుడు పర్టికులర్స్, రేటు, అమౌంట్ ఇలా కనబడుతుంది. నువ్వు చేంజ్ మోడ్లోకి వెళ్ళి డెబిట్ క్రెడిట్కి మార్చుకోవాలి. ఇది ఓన్లీ సేల్స్ పర్చేజ్కి ఇలా మార్చుకోవాలి, మిగతా వాటికి అవసరం లేదు. ఓకేనా? చేంజ్ మోడ్లోకి వెళ్ళి పర్చేజ్కు సేల్కు మాత్రమే సర్వీస్ ఆర్గనైజేషన్ సంబంధించిన ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ఇలా మార్చుకోవాలి. సో పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? పర్చేజ్ వచ్చి పర్చేజ్ డెబిట్, కార్తిక్ క్రెడిట్. ప్రైవేట్ లిమిటెడ్ క్రెడిట్. పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? సిఆర్ ఉందంటే ఏం తీసుకోవాలి? కార్తిక్ ప్రైవేట్ తీసుకోవాలి. ఎంటర్ 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 ఇచ్చేయండి. ఎంటర్. అమౌంట్ ఎంత? 1 lakh. సో క్రెడిట్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, డెబిట్ పర్చేజ్. ఓకే, సేవ్ చేయాలి. యాక్సెప్టర్ లో సేవ్. నెక్స్ట్. సో ఇక్కడ పర్చేజ్ చేసాం, అప్పుగా పర్చేజ్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? మన బిజినెస్ క్యాష్ పే చేయాలి. ఎవరికి? కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ పే చేయాలి.
క్యాష్ పే చేస్తున్నామంటే ఏకి తీసుకోవాలి? రిసిప్ట్స్ సారీ F5 sir. పేమెంట్ సార్ పేమెంట్ F5 sir. F5 పేమెంట్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో క్యాష్ ఏమవుతుంది, కార్తిక్ ఏమవుతుంది, డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Cash సంది credit అవుతుంది sir. Karthik debit అవుతుంది. క్యాష్ క్యాష్ Credit అవుతుంది sir. క్యాష్ క్రెడిట్ అవుతుంది, Karthik కార్తిక్ అవుతుంది. డెబిట్. పర్టికులర్స్ కింద డిఆర్ ఉందా, సిఆర్ ఉందా? డిఆర్ ఉంది సార్ Sir, డిఆర్ ఉందంటే ఏం తీసుకోవాలి? కార్తిక్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకోవాలి. చూడండి, కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి మన బిజినెస్ వాళ్ళకి? 1 lakh ఇవ్వాలి. కానీ ఎంత ఇస్తుంది ఇక్కడ? 50,000 ఇస్తుంది. ఇంకా ఎంత ఇవ్వాలి కరెంట్ బ్యాలెన్స్? 50,000 పెండింగ్ బ్యాలెన్స్. 50,000. ఓకే, క్యాష్ క్యాష్ తీసుకో. నెక్స్ట్, సేల్స్ టు కళ్యాణ మర్చెంట్స్. సేల్స్ అనేది ఏం అకౌంట్? సేల్స్ అకౌంట్ సార్ 58 sir. ఏది తీసుకోవాలి, ఏకే తీసుకోవాలి? 58. F8 F8 తీసుకోవాలి. F8 తీసుకొని చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ బోజర్ తీసుకోవాలి. ఈ రెండింటికి అలా తీసుకోవాలి, మిగతా వాటికి అవసరం లేదు. సేల్స్ టు కళ్యాణ్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? సేల్స్ వచ్చి డెబిట్ సార్ Sales credit sir. Kalyan Merchants debit sir. ఇప్పుడు ఇక్కడ పర్టికులర్స్ కింద ఏముంది? సేల్స్ లో డెబిట్ ఉందా, క్రెడిట్ ఉందా? డెబిట్ ఉంది Debit ఉంది. ఏం తీసుకోవాలి? కళ్యాణ్ మర్చెంట్ Kalyan Merchants debit sir. కళ్యాణ మర్చెంట్స్ తీసుకోవాలి. అమౌంట్ ఎంత? 1,50,000. క్రెడిట్ సేల్స్ తీసుకోవాలి. అప్పుగా సేల్ చేసాం, తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ఇవ్వాలి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్. ఏకి తీసుకోవాలి? రిసిప్ట్ సార్ F8 రిసిప్ట్ తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్. క్యాష్ రిసీవ్డ్ డెబిట్ సార్ కళ్యాణ్ మర్చెంట్ Credit అవుతుంది sir. Kalyan Merchants credit అవుతుంది. పర్టికులర్స్ కింద ఏముంది? సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? సిఆర్ ఉంది కళ్యాణ్ CR. ఏం తీసుకోవాలి? కళ్యాణ్ మర్చెంట్ Kalyan Merchants. 1,50,000 మనం ఇవ్వాలి. కానీ వాళ్ళు ఎంత ఇచ్చారు మనకి? 1,20,000 ఇచ్చారు. ఇంకా 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. సో క్యాష్ కదా, క్యాష్ వాల్యూ మళ్ళీ పెరుగుతుంది. నెక్స్ట్, క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏకి తీసుకోవాలి? కాంట్రా సార్ Contra sir. F4. సో దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? డెబిట్ బ్యాంక్ డిపాజిట్ Bank లో debit SBI బ్యాంక్ వచ్చి cash credit అవుతుంది. సో అమౌంట్ ఎంత? 70,000. డినామినేషన్స్ కూడా చూపిస్తుంది ఇలాగా. నెక్స్ట్, రెంట్ అంటే ఏం తీసుకోవాలి? Rent pay sir. Payment చేస్తున్నాం కాబట్టి F5 sir. ఏం తీసుకోవాలి? F5 sir. F5. పేమెంట్ తీసుకోవాలి. ఓకే, సో దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? డెబిట్ క్యాష్ వచ్చి Cash క్రెడిట్ సార్ పే చేస్తున్నాం కాబట్టి డెబిట్ అవుతుంది సార్. క్యాష్ క్రెడిట్ అవుతుంది సార్. అమౌంట్ ఎంత? 50,000 50,000. నెక్స్ట్, వేజెస్ అంటే ఏకి తీసుకోవాలి? వేజెస్ కూడా పేమెంట్ సార్. Payment. F5. వేజెస్ డెబిట్ అవుతాయి సార్. క్యాష్ క్రెడిట్ అవుతాయి. డిస్కౌంట్ రిసీవ్డ్ ఏకి తీసుకోవాలి? F6 సార్. సో దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ 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 డెబిట్ అవుతుంది సార్. డెబిట్ అవుతుంది సార్ డిస్కౌంట్ క్రెడిట్ అవుతుంది. సో పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? PR. ఏం తీసుకోవాలి ఫస్ట్? డిస్కౌంట్ నెక్స్ట్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ ఏకి తీసుకోవాలి? F6 సార్. F6 తీసుకోవాలి. దానిలో డెబిట్ ఏం తీసుకోవాలి, క్రెడిట్ ఏం తీసుకోవాలి? క్యాష్ వచ్చి క్రెడిట్ డెబిట్ ట్రాన్స్ తీసుకోవాలి సార్. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ క్రెడిట్ తీసుకోవాలి. 15,000. ఓకే, సో ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి.
మీరు చేసింటే మీరు చూడాలన్నా, ఏవైనా మిస్టేక్ చేసింటే అమౌంట్‌ను మార్చుకోవాలన్నా డే బుక్‌లోకి వెళ్ళాలి. ఇలా డే బుక్‌లో ఉంటాయి. ఏది మీరు మిస్టేక్ చేసుంటారో అది ఓపెన్ చేసుకొని, అమౌంట్ మార్చుకొని మళ్ళీ సేవ్ చేసుకోవాలి. ఇది డే బుక్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. ఆల్ట్ ప్లస్ F1. ఆల్ట్ F1 అంటే ఎక్స్‌పాండ్ అవుతది. ఓకే. నెట్ ప్రాఫిట్ ఎంత? 25,000. నెట్ ప్రాఫిట్ ఎంత ఇక్కడ? 25,000. ఓకే. సో, ఈ విధంగా పర్చేజ్, సేల్స్, ఇన్‌కమ్స్, ఓకే, వేజెస్, డిస్కౌంట్ రిసీవ్స్ అన్నీ కూడా. ఓకే. ఇది సెటప్ చూద్దాం. ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత అవుతది? 1,50,000 అది 15,000 టోటల్ 1,95,000 అవుతది. సో, 1,95,000లో 1,20,000, 50,000 1,70,000 వెళ్ళిపోతే మనకు నెట్ ప్రాఫిట్ 25,000 వచ్చింది. ఓకే. తర్వాత బ్యాలెన్స్ షీట్. ఇక్కడ బ్యాలెన్స్ షీట్స్‌లో మనకి లయబిలిటీస్, అసెట్స్ ఉంటాయి. డాష్‌బోర్డ్‌లో రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. సో, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఇక్కడ షో చేస్తాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. తర్వాత అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, రిజిస్టర్ కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది. సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కంట్రా రిజిస్టర్, స్టాటిస్టిక్స్, కాంట్రాలో ఎన్ని ఎంట్రీస్ పడ్డాయి, పేమెంట్ ఎన్ని ఎంట్రీస్ పడ్డాయి, పర్చేజ్లో ఎన్ని ఎంట్రీస్ పడ్డాయి, రిసిప్ట్లో ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి, సేల్స్ ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి, సో లెడ్జెస్ ఎన్ని ఉన్నాయి, గ్రూప్స్, వోచర్ టైప్స్, కరెన్సీస్ ఇవన్నీ ఇక్కడ స్టాటిస్టిక్స్ లో కనబడతాయి. ఓకే. ఇలా మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం ఏం చేయాలి? నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ కంపెనీ అవుతుంది. కళ్యాణ్ క్రెడిట్స్. సో లెఫ్ట్ సైడ్ పైన కంపెనీ తీసుకోండి, క్రియేట్ తీసుకోండి, కళ్యాణ్ క్రెడిట్స్ ఆంధ్రప్రదేశ్. మిగతా అన్ని అవసరం లేదు. యాక్సెప్టర్ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో, ఇన్వెంటరీ నో, జిఎస్టీ నో, ఇవన్నీ నో పెట్టాలి. నో పెట్టేసి మళ్ళీ అంతే. సో కళ్యాణ్ ట్రేడ్స్ కంపెనీ క్రియేట్ చేసాము. దీంట్లో కూడా ఆటోమేటిక్గా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వచ్చే టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. మళ్ళీ నువ్వు క్రియేట్లోకి వెళ్ళాలి, లెడ్జర్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? జస్ట్ చదువుతూ వస్తారా? చూద్దాం. సెకండ్ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి చెప్పండి. 11 సార్. సార్ ఇంకో కింద ఉన్నాయా డీటెయిల్స్ ఏమన్నా స్క్రోల్ చేయగలరా? జస్ట్ చదువు చెప్తా, చదువు చెప్పు ఏమేమి వస్తాయో. క్యాపిటల్, పర్చేజెస్, విజయ్, సేల్స్, పల్లవి మర్చెంట్స్, డ్రాయింగ్స్ అంటే క్యాష్ డిఫాల్ట్ ఉంటుంది సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కంప్యూటర్, ఫయాజ్ ట్రేడర్స్, ఫ్యాక్టరీ రెంట్, పర్చేజెస్ వచ్చింది, విజయ్ వచ్చింది. ఫర్నిచరు, రెంట్ రిసీవ్డ్, సేల్స్ రిటర్న్స్ పల్లవి వచ్చింది. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, లోన్ 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 కూడా వస్తుంది సార్. ముత్తూట్ ఫిన్కార్ప్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ చార్జెస్, డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్, బ్యాడ్ టెప్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. సో పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్ కూడా వస్తాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మెటీరియల్లోనే 3 ప్రాబ్లమ్స్ కి నేను ఫంక్షన్ కీస్ లెడ్జెస్ కూడా ఇచ్చింటాను. ఓకే. మీకు ఏదైనా డౌట్ వస్తే ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ కు స్టార్టింగ్ లోనే ఇచ్చింటాను. మీకు అర్థం కాకుండా వెళ్ళి చూడండి, కానీ చూసి మాత్రం చేయొద్దు. ఇక్కడే ఉంటాయి ఫంక్షన్ కీస్ కూడా. 19-20 పేజెస్ లో ఉన్నాయి సార్. యా, చూడండి. ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది, ఏ ఫంక్షన్ కి ఏమొస్తుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చాను. మీకు డౌట్ వస్తే మాత్రం వెళ్ళి చూసుకోండి, అలాగని అన్ని చూసి చేయొద్దు. కొంచెం మైండ్ ఉపయోగించాలి, ఓన్గా చేయాలి.
ఇక్కడ ఉంటాయి. ఓకే, క్లియర్ మా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈ క్లాస్లో? సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోయిందా అందరిది? ఎవరిదైనా పెండింగ్ ఉందా? క్లియరా? క్లియర్ గైస్? ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఫస్ట్ క్లాస్లో కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి, ఓచర్ పోస్టింగ్ ఎలా చేయాలి అని తెలుసుకున్నాం. ఇవి 3 వస్తే చాలు. ఇంకా మనము ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అసలు వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ రెడీ చేసి పెట్టేస్తుంది. అదే విధంగా మీరు మాన్యువల్ గా వీటి గురించి తెలుసుకోవాలంటే సినిమా కనబడుతుంది. ఏ ఒక్క చోట తప్పుపోయినా మొత్తం స్టార్టింగ్ జర్నల్ నుంచి లాస్ట్ వరకు చెక్ చేసుకుంటూ రావాలి. అలాంటి ప్రాబ్లం లేకుండా జస్ట్ ఇవి 3 చేస్తే నువ్వు నాన్ కామర్స్ అయినా పర్వాలేదు, అకౌంట్స్ గురించి పూర్తిగా తెలియకున్నా పర్వాలేదు, ఈ కంపెనీ క్రియేషన్ కరెక్ట్ గా, లెజర్ క్రియేషన్ కరెక్ట్ గా, ఓచర్ పోస్టింగ్ కరెక్ట్ గా, ఇవి 3 నువ్వు చేయగలిగితే అకౌంట్స్ నీ చేతిలో ఉంటది. ఇంకా మిగతాటివన్నీ మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ అదే రెడీ చేసి పెట్టేస్తుంది. మిగతా వాటి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అది అది సాఫ్ట్వేర్ కి, మాన్యువల్ అకౌంట్స్ కి తేడా. సార్ ఓకేనా? సార్ అమ్మా. సార్ ఇదివరకు టాలీలో క్రెడిట్ డెబిట్ ఆటోమేటిక్ గా తీసేసుకునేది కదా సార్, టాలీ ERP 9 లో. అట్లా ఎట్లా అది తీసుకుంటుంది ఆటోమేటిక్ గా? ఇప్పుడు మనం టాలీ ప్రైమ్ లో కంపల్సరీ మార్చుకోవాలా? అంటే క్రెడిట్ టు డెబిట్ అని స్పెసిఫిక్. అది అంటే ఆటోమేటిక్ గా ఉంటుంది. మనము ఐడెంటిఫై చేసి దానికి ఇవ్వాలి కరెక్ట్ గా. ఎప్పుడు కూడా ఏది కూడా ఏ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా తీసుకోదు. ఓకే, మనం ఇవ్వాలి. సో సాఫ్ట్వేర్ లో వాడు కన్ఫ్యూజ్ చేయడానికి పైన ఒకసారి సిఆర్ పెడతాడు, పైన ఒకసారి డిఆర్ పెడతాడు. వాడు సిఆర్ పెట్టినా డిఆర్ పెట్టినా మనము కరెక్ట్ ఎంట్రీ, ఇది డెబిట్ అవుతుంది, ఇది క్రెడిట్ అవుతుంది అని నీ మైండ్ లో సబ్జెక్ట్ ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు నువ్వు కరెక్ట్ గా పోస్ట్ చేస్తావు. సో డెబిట్ మనం గుడ్డిగా ఫాలో అయినామంటే అకౌంట్స్ మిస్టేక్స్ వస్తాయి. నీ మైండ్ లోనే ఒక ఎంట్రీ చూస్తానే, ఎస్ ఇది డెబిట్. వాడు పైన సిఆర్ ఇచ్చింటాడు, ఇవని ఫస్ట్ సిఆర్ ఇచ్చినాడు, ఫస్ట్ సిఆర్ ఇవ్వు, తర్వాత మళ్ళీ డిఆర్ ఇవ్వు. ఓకే, మీరేంటంటే కాలేజీలలో స్కూల్ ఎలా చదివింటారు, ఫస్ట్ డెబిట్ అని ఫిక్స్ అయిపోయింటారు. అలా ఉండదు సాఫ్ట్వేర్ లో. వాడు రివర్స్ ఇచ్చినా కూడా ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది అని కరెక్ట్ గా నువ్వు ఆలోచించి అడిగిపోవాలి సాఫ్ట్వేర్ లో. మీరు చదివేటప్పుడు అంతా కూడా పైన డిఆర్, కింద క్రెడిట్, డిఆర్ క్రిఆర్, డెబిట్ క్రెడిట్, డెబిట్ క్రెడిట్ ఇలాగే చదివింటారు. సో ఫస్ట్ ప్రతి ఓచర్ లో కూడా ఫస్ట్ డెబిటే రాదు పైన. ఒక ఓచర్ లో పైన క్రెడిట్ వస్తుంది, మరొక ఓచర్ లో డెబిట్ వస్తుంది. ఎలా ఇవ్వనండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, కొన్నిట్లో పైన డెబిట్ ఉంటుంది, కొన్నిట్లో క్రెడిట్ ఉంటుంది. ఇప్పుడు సేల్స్ లో పైన డెబిట్ ఇచ్చాడు, అదే రిసిప్ట్ లెవెల్ పైన క్రెడిట్ ఇచ్చాడు, పేమెంట్ లెవెల్ పైన డెబిట్ ఇచ్చాడు, కాంట్రా లెవెల్ పైన క్రెడిట్ ఇచ్చాడు. కానీ మీ బుక్స్ ప్రకారంగా ఎలా ఉంటది, జర్నల్ ఎంట్రీస్ లో ప్రతి దాంట్లో డెబిటే ఉంటుంది. పైన డెబిట్ కింద క్రెడిట్, పైన డెబిట్ కింద క్రెడిట్, అలా మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కానీ సాఫ్ట్వేర్ లో మీకు పేమెంట్ ఓచరు, రిసిప్ట్ ఓచరు, జర్నల్, సేల్స్, పర్చేజ్ ఒక 7-8 ఓచర్లు ఉంటే కన్ఫ్యూజ్ చేయడానికి వాడు రివర్స్ ఇస్తాడు. రివర్స్ ఇచ్చినా కూడా మీరు కరెక్ట్ గా పోస్ట్ చేయగలగాలి, అప్పుడే సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా? అదే క్లియర్ గైస్? సార్ హలో చెప్పు బ్రదర్. సార్, ఇది యాక్చువల్లీ రియల్ టైమ్ లో చేసేటప్పుడు అంటే కొన్ని చోట్ల ఇన్వాయిస్ నెంబర్ ఇచ్చేసి అంటే కంపెనీ నేమ్ అంటే లేదంటే పర్సన్ నేమ్ ఇప్పుడు సేల్స్ చేస్తాం కదా సార్. బ్రదర్ మనం స్టార్టింగ్ లో ఉన్నాం, ఓకే ఇంకా మనం ఎత్తుకు పోలా. జస్ట్ ఇది ఓకే శాంపిల్. జస్ట్ లిజన్ 30 days, మీకు ఉన్నట్టు ఓకే అన్ని క్లారిటీ అయిపోతాయి. ఓకే సార్ ఓకే, చెప్పింది ఓకే చెప్పినట్టుగా చేస్తూ వెళ్ళాలి అంతే. అన్ని ఓకే కవర్ సార్ అవుతాయి. ఏదైనా పెండింగ్ ఉంటే అప్పుడు అడగండి ఎండ్ ఆఫ్ ది డేకి. ఓకే సార్ ఓకే, ఓకే సార్ అది ఓకే. ఓకే మా, డన్ మా, అది చేసేయండి మా.
ఫ్రమ్ టుమారో Okay. రిమైనింగ్ డిస్కస్ చేస్తాం. టుమారో హాస్పిటల్ అకౌంటింగ్ ఎలా చేయాలి అనేది టుమారో డిస్కస్ చేద్దాం గ్రూప్స్ వైజ్ గా. సో వీడియోని దయచేసి 1-2 సార్లు చూడండి. తొందరపడొద్దండి. నిదానంగా నేర్చుకోండి. కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. మీరు వర్క్ చేసే ప్లేస్ లో స్పీడ్ గా చేయడం కాదు ముఖ్యం. కాన్సెప్ట్ అర్థం కావాలి. నిదానంగా అర్థం చేసుకోవాలి. ఓకే, సబ్జెక్టు నేర్చుకోవాలి నిదానంగా. ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ లో ఏమున్నాయి, బ్యాలెన్స్ షీట్ లో ఏమున్నాయి, ట్రయల్ బ్యాలెన్స్ లో ఏమున్నాయి, ఇవన్నీ ప్రతిదీ అబ్జర్వ్ చేసుకోవాలి. రేపు ఓనర్ వచ్చి నీ దగ్గర కూర్చున్నా కూడా వానికి మొత్తం నువ్వు అర్థం అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడే నీ మీద ఇంట్రెస్ట్, తర్వాత రెప్యుటేషన్ పెరుగుతుంది, నీకు హైక్స్ కూడా పెరుగుతాయి. మనం కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళని కన్ఫ్యూజ్ చేశారంటే జాబ్ లోంచి తీసేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చేస్తారు. ఊరికే టకటకగా చేసి వదిలేయడం కాదు, దాన్ని నిదానంగా అనాలిసిస్ చేయండి. నిదానంగా ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్ చేయండి. ఒకవేళ నెట్లో ఇంకా సెర్చ్ చేయండి తెలియకపోతే. ఊరికి టక ఫాస్ట్ గా చేయడం కాదు, అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్. చాలా డెప్త్ కంటెంట్ ఉంటుంది అది. ఓకే, బై గైస్.